నిన్న సిడబ్ల్యూసి భేటీ జరిగింది. సిడబ్ల్యూసి భేటీలో పాంచ్ న్యాయ్ పేరు మీద 25 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకొస్తా ఉంది ఎన్నికల మేనిఫెస్టోగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు, అటు కర్ణాటకలో కూడా సేమ్ ప్రజలకు గ్యారంటీల రూపంలో తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో సేమ్ దేశవ్యాప్తంగా అలాంటి మేనిఫెస్టోనే ప్రజల ముందుకు తీసుకురాబోతా ఉంది. భారత్ న్యాయ్ జోడో యాత్రలో వీటిపైన అనేక సార్లు చర్చించినటువంటి రాహుల్ గాంధీ నిన్న సిడబ్ల్యూసి దానికి ఆమోద ముద్ర వేసింది. ఇక సిడబ్ల్యూసి మీటింగ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భేటీ జరిగింది. తెలంగాణలో మిగిలినటువంటి 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశమై నిన్న భేటీ జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన మరి ఇవాళ ఉంటుందా, ఇంకా కొన్ని రోజులు ఆపుతారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ అయితే భువనగిరి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్యను దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. బూడిద భిక్షమయ్య గౌడ్ కు ఇవాళ అనౌన్స్మెంట్, ఆయనకు టికెట్ కేటాయిస్తూ ఇవాళ అనౌన్స్మెంట్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న ఇదే అంశం పైన చర్చించినటువంటి కేసీఆర్ మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో చర్చించిన తర్వాత బూడిద భిక్షమయ్య గౌడ్కు భువనగిరి పార్లమెంట్ లోక్సభ టికెట్ ఇస్తున్నట్టుగా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకటి ఖమ్మం, రెండోది వరంగల్ రిజర్వ్డ్ స్థానం కావడంతో దాదాపుగా ఆరూరు రమేష్ పేరునే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖమ్మం విషయంలో మాత్రం కొంత మీమాంసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవి టికెట్ కేటాయింపులకు సంబంధించి. ఇక బీఆర్ఎస్ పార్టీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేది ఇవాళ ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది లోక్సభ ఎన్నికల వేళ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంశం అయితే. ఇక